హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్ అండ్ మీరు వింటున్నారు మాయా టూ. సరే, హోప్ ఈ థ్రిల్లర్ సెక్షన్ సస్పెన్స్ సెక్షన్ వచ్చిన తర్వాత మీకు స్టోరీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ రేపటి ఎపిసోడ్ లాస్ట్ ఎపిసోడ్గా ఉంటుంది. సో హోప్ మీ సస్పెన్స్ అనేది మీకు అందరికీ నచ్చి ఉండాలి. సో మీలో ఎవరైనా ఎవరై ఉండవచ్చు పర్సన్, ఈ హత్యలు చేసేది ఎవరై ఉండవచ్చు అని మీరు అనుకుంటున్నారు, ఆ లేడీ ఎవరై ఉండవచ్చు అనేది మీరు అనుకుంటున్నారు అనేది మీరు కమెంట్ సెక్షన్లో ఒకసారి కమెంట్ చేసి చెప్పండి. చూద్దాం ఎంతమందికి నా బ్రెయిన్ వేవ్ లెంత్తో మీరు మ్యాచ్ అవుతున్నారు అనేది చెక్ చేసుకుందాం, ఓకేనా? సో ఇన్ కేస్ అలా మన వేవ్ లెంత్స్ కనుక సెట్ అవుతే మీకు ఓ బంపర్ ఆఫర్ ఇస్తా. లైక్ మన ఇన్స్టాలో మీ ఇన్స్టా ఐడి ఇవ్వండి, నేను ఇన్స్టా నుంచి మీకు పర్సనల్గా నేను కాల్ చేసి మాట్లాడతాను. ఓకే ఓకే సో చూద్దాం ఎంతమంది గెస్ట్ చేస్తారు. రేపటి వరకు ఛాన్స్ ఉంది మీకు. లాస్ట్ ఎపిసోడ్ ఏమంటారు దాన్ని, లాస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయ్యేదాకా మీకు ఛాన్స్ ఉంది. మీరు థింక్ చేసి ఎవరై ఉండవచ్చు అనేది చెప్పటానికి, ఓకేనా? ఓకే, ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మాయా అండ్ మంజు ఇద్దరూ కలిసి ప్రూఫ్స్ కలెక్ట్ చేస్తూ ఉంటారు వన్ బై వన్ సో దట్ కేస్కి దగ్గరగా వెళ్ళడానికి. సో మాయానేమో సీసీ ఫుటేజెస్ అన్నీ కలెక్ట్ చేస్తుంది. ఒక లేడీ ఇవన్నీ చేస్తుంది అన్నది మాత్రం తనకు అర్థమవుతుంది. సో ఎవరా లేడీ అనేది మాత్రం వాళ్ళకు క్లారిటీ లేదు. సో బట్ ఎవరు, కొన్ని ఎవిడెన్సెస్ చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచేసుకుంటుంది. లైక్ ఈ సీసీ కెమెరా ఫుటేజెస్ ఏవి కూడా ఎవరితోని షేర్ చేయదు, బికాస్ అవి మిస్లీడ్ అవుతున్నాయి. ఈ కేసు సాల్వ్ అవ్వాలి అంటే అన్నీ ఎక్స్పోజ్ చేయకూడదు, కొన్ని దాచాలి అనుకొని కొన్ని అన్నీ కావు కొన్ని ఆ ఫుటేజెస్ లాంటివి మాయ కాన్ఫిడెన్షియల్గా ఉంచుతుందన్నమాట. అండ్ సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇంకా ఆ రోజు నైట్ మంజుకి సీసీ కెమెరా ఫుటేజెస్ చూపించిన తర్వాత మంజుకి ఏమీ అర్థం కాదనమాట. ఎవరై ఉండొచ్చు మరి, ఎలా ఈ కేసు ఎలా సాల్వ్ అవుతుంది మరి, అది ఇది అని చాలా సేపు డిస్కస్ చేస్తూ ఉంటారు మాయా అండ్ మంజు. బట్ ఒక్క చిన్న క్లూ కూడా దొరకదనమాట. ఎట్లా మరి అని ఆలోచిస్తూ ఉండగా మంజు అంటదనమాట, నువ్వు దేని గురించి ఎక్కువగా ఆలోచించకు మంజు, నేను చూసుకుంటాను, ఓకేనా? ఎట్టి పరిస్థితిలో నేను వాళ్ళని వదిలిపెట్టను. మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము, ఇంకా కొన్ని అడుగుల దూరంలోనే ఉన్నాము. నేను వాళ్ళని ఖచ్చితంగా ఈ వారం 10 రోజుల్లో పట్టేసుకుంటాను. అండ్ మోర్ ఓవర్ ఈ విషయం నువ్వు గీతాతో డిస్కస్ చేయకు, ఇది మన ఇద్దరమే సాల్వ్ చేసుకుందాం అని ఒక క్లారిటీ ఇచ్చి భరోసా ఇచ్చేసుకొని సరే ఇక పడుకుందామని చెప్పి ఇంకా ఆ రోజు నైట్ అలా పడుకుంటారనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ లేచాక మంజు యాజ్ యూజువల్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడానికి కిచెన్లోకి వెళ్తుంది. కిచెన్లోకి వెళ్ళిన మంజుకి ఒక విషయం గుర్తొస్తుంది. దట్ ఆ డాక్టర్ ఫోన్ చేస్తాడు కదా, ఫోన్ చేసిన డాక్టర్ ఏమంటాడు, మీరు ఆ ఫుటేజ్ చూసిన తర్వాత నాకు కాల్ చేయండి అని అంటాడు కదా. బట్ ఆ విషయం మర్చిపోయారు వీళ్ళు, డాక్టర్కి కాల్ చేయలేదు కదా. సో ఇమీడియట్గా మంజు ఫాస్ట్గా రూమ్లోకి వెళ్తుందన్నమాట. వెళ్తే మాయా ఏమైంది అని అడుగుతుంది. మంజుని అడిగితే ఏమీ లేదు, మొన్నే డాక్టరు ఆ ఫుటేజ్ చూసిన తర్వాత ఎందుకో కాల్ చేయమన్నాడు కదా, నువ్వు కాల్ చేసావా అని అడుగుతుంది అనమాట. అవును కదా, మర్చిపోయాను నేను, ఇప్పుడు చేస్తా అని చెప్పి మంజు ముందే కాల్ డయల్ చేస్తుంది అనమాట.
చేస్తే అవతల డాక్టర్ హలో అని అంటాడనమాట. గుడ్ ఈవినింగ్ సార్, సారీ నిన్న కొంచెం బిజీగా ఉండి మీకు కాల్ చేయలేకపోయాను. నిన్న మీరు ఇచ్చిన ఫుటేజ్లో చూసిన పర్సన్ని ఫుటేజ్ చూసిన తర్వాత ఆ పర్సన్ థ్రెట్లో ఉన్నాడని అర్థమైంది నాకు. సో ఆ పర్సన్ ఎలా అయినా కాపాడాలి అనుకున్నాను. బట్ మేము అనుకొని బయలుదేరి వచ్చే లోపే ఆయన మాకు శవంగా దొరికాడు. సో ఆయన్ని మేము కాపాడలేకపోయాము. సో నేను ఆ బిజీలో ఉండి మీకు కాల్ చేయలేకపోయాను సార్ అనగానే, ఓ అవునా, అయ్యో పాపం, మరి ఎలా అని అంటాడనమాట డాక్టర్. సరే సార్, అది నేను చూసుకుంటాను, బట్ మీరు నాకు ఏదో విషయం చెప్పాలన్నారు కదా, ఏంటి ఆ విషయం అని అడుగుతుందనమాట మాయ. అడగగానే అది ఫోన్లో మాట్లాడే విషయం కాదు మేడం, నేను మనం పర్సనల్గా కలిసి మాట్లాడుకోవాల్సిన విషయం అని అంటే, ఓ అవునా, మరి ఎప్పుడు వస్తున్నారు సార్ మీరు ఇండియాకి అని అంటే, నేను ఆల్రెడీ ఎయిర్పోర్ట్లో ఉన్నాను మేడం, నాకు రేపు ఒక 2 సర్జరీలు ఉన్నాయి, అందుకని బయలుదేరుతున్నాను, రేపు ఎర్లీ మార్నింగ్ కల్లా అక్కడ ఉంటాను నేను అని చెప్తాడనమాట డాక్టర్. ఓ అవునా, వెరీ గుడ్, ఓకే అయితే మరి రేపు కలుద్దాము, మీరు ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వగానే ఫోన్ చేయండి, మీరు విల్లాకు వచ్చేలోపు మేము కూడా ఇంటి దగ్గర బయలుదేరి విల్లాకు వచ్చేస్తాము అని చెప్తుంది అనమాట మాయ. అనగానే ష్యూర్ మేడం, అలానే చేద్దాము అని చెప్పేసి కాల్ కట్ చేసేసుకుంటారు ఇద్దరు వైపున. అదే విషయం మాయ మంజుకు చెప్తుందనమాట, ఇట్లా అన్నారు అని చెప్పి. ఓ అవునా, సరే అయితే అని చెప్పి, అయితే నైట్ పడుకునే ముందు మాయ అండ్ మంజు అంటే ముందు రోజు రాత్రి ఏమనుకుంటారు అంటే, మంజు కొన్ని ఫొటోస్ తీసుకొచ్చింది కదా ఒక ఇంట్లో నుంచి, ఆ ఫొటోస్ ఒకసారి చూసుకొని, సరే మనం ఫస్ట్ ఈ ప్లేస్కి వెళ్దాం రేపు అని అనుకుంటారనమాట. సో అప్పుడు ఈ ఫోన్ పెట్టేసిన తర్వాత మాయ అండ్ మంజు అదే అనుకుంటారు, మనం పలానా చోటికి వెళ్దాం అనుకున్నాం కదా ఈరోజు, వెళ్దామా అని అంటుంది మంజు. అనగానే యా షూర్గా వెళ్ళాలి, మనకి ఎవిడెన్సెస్ దొరకాలి అంటే ఖచ్చితంగా వెళ్ళాలి మనం అక్కడికి అని అంటదనమాట. బట్ అక్కడ చుట్టుపక్కల ఎవరన్నా ఉంటారేమో అని మాయ అడుగుతుంది. అప్పుడు మంజు లేదు, అదొక చిన్న పాడుబడ్డ ఇల్లులా ఉంది, అక్కడికి ఎవరు పెద్దగా, అంటే ఇల్లులు ఉన్నాయి కానీ ఎవరు ఆ ఇంటిని పట్టించుకోవట్లేదు, వచ్చేవాళ్ళని మొన్న నేను వెళ్ళినప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ కనీసం అక్కడ అంతమంది తిరుగుతున్నారు, బట్ ఈ ఇల్లు ఎప్పుడు తాళం వేసి ఉంటుంది, మీరు ఎందుకు వెళ్తున్నారు ఏంటి అని నన్ను ఎవ్వరూ అడగలేదు, కాబట్టి మనం వెళ్ళొచ్చు ధైర్యంగానే అని చెప్తుందనమాట మంజు. ఓ అవునా, సరేలే అయితే అని చెప్పేసి మాయ రెడీ అవ్వడానికి రెస్ట్ రూమ్లోకి వెళ్ళిపోతుందనమాట. ఇంకా మంజు కిందికి వచ్చేసి గీత దగ్గరికి వచ్చి, గీత రెడీ అయిపోతుంది. రెడీ అయిపోతే, ఏంటి బ్రేక్ఫాస్ట్ రెడీనా, టిఫిన్ చేసి వెళ్ళిపోదామా మనము అని గీత అడుగుతుంది మంజుని. అప్పుడు మంజు అంటుంది, లేదురా, నాకు కొంచెం మాయ కొంచెం బయటికి వెళ్దాం అనుకుంటున్నాము, వేరే పనులు ఉన్నాయి, ఎట్లనో గోవింద్ వస్తాడు కదా, నువ్వు గోవింద్తో వెళ్ళిపో, నేను మధ్యాహ్నానికి నేను వచ్చేస్తాను అని చెప్పి అంటదనమాట గీత. మంజు గీతతో అనగానే, ఓ అలానా, ఓకే నో ప్రాబ్లం అనుకొని ఇంకా అనుకునేసరికి ఈలోపు గోవింద్ వస్తాడు, మాయ వస్తుంది, ఫ్రెష్ అయిపోయి నలుగురు కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తారు. ఇంకా గీతని గోవింద్ తీసుకెళ్తాడనమాట ఆఫీస్కి. గోవింద్ చాలా హ్యాపీ గీతను ఒంటరిగా వదిలేస్తే, గోవింద్తో పాటు ఆ మూమెంట్స్ అన్నీ అట్లీస్ట్ కొంత టైం దొరుకుతుంది కదా అబ్బాయికి తనతో గడపడానికి అని ఒక హ్యాపీనెస్ ఉంటుంది ఆ అబ్బాయి ఫేస్లో. అండ్ మంజు అండ్ మాయ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వాళ్ళ కార్లో బయలుదేరి ఆ పర్టికులర్ అడ్రస్కి వెళ్తారనమాట. వెళ్ళి చూసి మాయ ఏమంటుందంటే మంజుతోటి, మంజు ఈ ఇల్లు తాళమేసింది, మనం ఈ ఇంట్లోకి వెళ్ళే వేరే దారి లేదు, ఇంటి వెనకాల తలుపు లేదు, ఇది ఒక్కటే దారి, బట్ తాళం పగలగొట్టాము అంటే ఈ ఇంటికి వచ్చి ఈ ఇల్లు యూజ్ చేసే వాళ్ళకి ఎవరో వాళ్ళని గమనిస్తున్నారు అనే క్లారిటీ వాళ్ళకు వచ్చేస్తుంది, అది మనం వాళ్ళకి ఇవ్వకూడదు, కాబట్టి మనం వేరే దారి చూసుకోవాలి లోపలికి వెళ్ళడానికి అని చెప్పి ఇద్దరూ ఆలోచించుకుంటారనమాట. సరే అని ఇంటి చుట్టూ తిరుగుతూ ఉండగా అదే కిటికీ కొంచెం తెరిచి ఉంటుంది అనమాట. తెరిచి ఉంటే దానికి మొత్తం గ్రిల్ ఉంటుంది,
లోపలికి పోవడానికి దారి ఉండదు, కానీ కిటికీ తీసుంటుంది. సో మనం వెళ్తే ఈ గ్రిల్లోంచి లోపలికి వెళ్ళాలి అని అంటే మంజు ఒక లుక్ ఇస్తుంది మాయాకి. ఇచ్చి, ఏంటి నువ్వు నేను ఏమన్నా ఎలకలమా పాములమా ఈ గ్రిల్లోంచి తూలిపోవడానికి అని అంటుంది అనమాట. అంటే అబ్బా జోకులు వేసింది, చాలే ఆపు, నవ్వు రావట్లేదు అంటది మంజు. మాయ అనగానే మాయా అంటది, ఇంట్లో గొడవ పెట్టుకుందాం, ఇక్కడ కాదు, ఇప్పుడు పని చూద్దాం అని చెప్పి మాయ చాలా సీరియస్గా వర్క్లో దిగిపోద్ది అనమాట. జోబ్లో వెతికితే ఒక 2 రూపీస్ కాయిన్ దొరుకుతుంది. 2 రూపీస్ కాయిన్ తోటి ఆ గ్రిల్లుకున్న స్క్రూస్ స్లోగా ఇప్పుతుందనమాట. ఇప్పి ఆ గ్రిల్ తీసి పక్కన పెట్టి అలా వాళ్ళు లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళి చూస్తే ఆ చీరలు, ఆ లేడీ కట్టుకున్న చీరలు, బ్లౌజులు, తర్వాత మాస్క్, గ్లౌజులు, అన్నీ, టోపీలు, కళ్ళజోడు అన్నీ ఉంటాయన్నమాట అక్కడ. సరే అని చెప్పేసి ఇంకా ఆ మాస్క్, అక్కడక్కడ కొంచెం హెయిర్ ఫాల్ ఉంటుంది, ఆ హెయిర్, అవి 2 ఎవిడెన్స్గా తీసుకొని వీళ్ళు గ్లౌజులు వేసుకుంటారనమాట. మరి వీళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఏమీ పడకూడదు కదా లోపల అని వేసుకొని ఆ మాస్క్ అండ్ ఆ హెయిర్ ఫాల్ ఏదైతే ఉందో అవి 2 తీసి పాకెట్లో పెట్టుకొని మాయ ఇంకా మొత్తం అక్కడున్న కబోర్డ్స్, డ్రాయర్స్ అన్నీ వెతుకుతారనమాట. వెతికితే అక్కడ ఒక ఫోటో కనిపిస్తుంది, ఒక లేడీ ఫోటో. అన్నీ కూడా ఫొటోస్, వాళ్ళ మొబైల్లో ఫొటోస్ తీసుకుంటారు మాయా అండ్ మంజు. ఇంకా ఫాస్ట్ ఆ తొందరలో అక్కడున్న ఎవిడెన్సెస్ అన్నీ ఫొటోస్లో బంధించుకొని, కెమెరాలో బంధించుకొని ఫాస్ట్గా బయలుదేరి వచ్చేస్తారనమాట అక్కడ నుంచి. మళ్ళా ఆ గ్రిల్ మళ్ళీ ఫిక్స్ చేసేసి ఎవరికి ఏమీ తెలియకుండా, అసలు ఎవరో వచ్చినట్టు, ఆ ఇల్లు గెలికినట్టు ఏమీ తెలియకుండా, ఎవిడెన్స్ ఏమీ, ఎవరో వచ్చారు మన ఇంట్లోకి అనే ఎవిడెన్స్ కూడా ఇవ్వకుండా, పోలీసు వాళ్ళు కదా అసలే, ఇంకా మెల్లగా వచ్చేస్తారనమాట. ఇంకా మంజుని ఆఫీస్లో డ్రాప్ చేసేస్తుంది. అండ్ మాయానేమో డైరెక్ట్గా ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళ్తుందనమాట. ఫోరెన్సిక్ ల్యాబ్లో ఈ ఎవిడెన్సెస్ అన్నీ ఇచ్చి, దీనిలో ఉండే డిఎన్ఏ ఎవరితో కనుక్కోండి అని చెప్పి డిఎన్ఏ టెస్ట్ కోసం అవి 2 ఇచ్చేస్తుందనమాట. ఇచ్చేసి వాళ్ళకి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తుంది, నేను వచ్చి అడిగితేనే తప్ప మీరు ఈ ఎవిడెన్సెస్ ఎవరికి ఇవ్వకూడదు అని వాళ్ళకు వార్న్ చేస్తుందన్నమాట. ఓకే మేడం, మీరు వస్తేనే ఇస్తాము అని చెప్పేసి అక్కడ నుంచి మాయ స్టేషన్కి వెళ్ళిపోతుంది. గోవింద్ అండ్ అలీ అడుగుతారన్నమాట, ఏంటి మేడం మీరు ఎప్పుడు టైంకి వస్తారు, ఈరోజు ఇంత లేట్ అయింది ఏంటి, ఆఫ్టర్నూన్ అయిపోయింది అంటే, ఇంకా అప్పుడు మాయా ఏం లేదు, జస్ట్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాను, కేసు అప్డేట్స్ ఇచ్చొస్తున్నాను అని చెప్తుంది అనమాట. అంటే ఓ అవునా, ఓకే అని చెప్పేసి వాళ్ళ పనిలో వాళ్ళు ఉండిపోతారు. ఇంకా సాయంత్రం ఇంటికి వచ్చేసిన తర్వాత అక్కడ తీసిన ఫొటోస్ అన్నీ కూడా, అంటే నైట్ డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత అక్కడ తీసిన ఫొటోస్ అన్నీ కూడా 1 by 1 చూస్తూ ఉంటారనమాట. చూస్తూ ఉంటే దాంట్లో ఒక ఫోటో కనపడుతుంది, ఒక లేడీది. చూసి మంజు అంటదన్నమాట, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని నేను ఎక్కడో చూశాను మాయా, బట్ ఎక్కడ చూశానో గుర్తు రావట్లేదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారన్నమాట. పర్లేదు మంజు, టేక్ యూర్ ఓన్ టైం, బట్ స్ట్రెస్ తీసుకోకు, ఆలోచించు, హెల్త్ పాడు చేసుకోకు, మెల్లగా ఆలోచించు, ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు చెప్తూలే, ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయాం కేస్కి, అండ్ రేపు డాక్టర్ కూడా వస్తున్నాడు కాబట్టి మనం ఆల్మోస్ట్ క్లోజ్ చేసేస్తాము, డోంట్ వరీ అని చెప్పి అంటదనమాట. అని ఇంక సర్లే ఎక్కువగా ఆలోచించకు, పడుకుందామని చెప్పి ఇద్దరు పడుకుని పోతారు. నెక్స్ట్ డే 5 o'clockకి మాయా ఫోన్ రింగ్ అవుతుందనమాట. రింగ్ అవుతే అది డాక్టర్ ఫోను. డాక్టర్ అంటాడనమాట, ఇప్పుడే ఫ్లైట్ ల్యాండ్ అయింది సార్, నేను ఇంకా ఫ్లైట్ కూడా దిగలేదు, ల్యాండ్ అవ్వగానే సిగ్నల్స్ వచ్చాయి, నేను మీకు ఫోన్ చేస్తున్నాను, మీరు వచ్చేయండి మేడం అని చెప్పి. సారీ అప్పుడప్పుడు సార్ అని వచ్చి ఉంటే కొంచెం అర్థం చేసుకోండి. ఓకే, సో మ్యామ్ నేను ఇట్లా ల్యాండ్ అయ్యాను, నేను బయలుదేరిపోతాను అనగానే, మేము కూడా ఫ్రెష్ అయి బయలుదేరుతాం సార్ అని చెప్పేసి ఇమీడియట్గా మంజుని లేపి ఇద్దరు ఫ్రెష్ అయిపోయి, జస్ట్ ఫేస్ వాష్ అవి చేసేసుకొని వెంటనే బయలుదేరిపోతారనమాట. అండ్ అక్కడ నుంచి మన డాక్టర్ కూడా వచ్చేస్తాడు. 1 hourలో డాక్టరు విల్లా వచ్చేస్తాడు. అండ్ ఒక 1.5 hour
వీళ్ళకి పడుతుందనమాట. సో డాక్టర్ వచ్చాక వస్తాడు, ఫ్రెష్ అవుతాడు. సరే ఒక కాఫీ తాగుదామని చెప్పేసి కాఫీ పెట్టుకొని తాగుతూ అక్కడ సోఫాలో కూర్చొని ఉంటాడనమాట. సోఫాలో కూర్చొని కాఫీ తాగుతుంటే సడన్గా అతని మీదకి ఒకరు అటాక్ చేస్తారు ఆయన్ని. అటాక్ చేసేసరికి చాలా ఫైట్ జరుగుతుంది అక్కడ. కాపాడుకోవడానికి డాక్టర్ తన్ని తాను రక్షించుకోవడానికి చాలా పెద్ద ఫైటే జరుగుతుంది. బట్ స్టిల్ అవతల వైపు ఉన్న మనిషికి ఉన్న బలానికి డాక్టర్ ఓడిపోతాడనమాట. సో ఆయన్ని ఒక కుర్చీలో కూర్చోబెట్టి 2 కాళ్ళు చేతులు అన్నీ తాళ్లతో కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కేసి ఇంకా చంపేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు ఆ వచ్చిన మనిషి. చేస్తే ఈలోపు కార్ సౌండ్ అవుతుంది అనమాట. మాయా వాళ్ళు వచ్చేసారు. ఇంకా మాయకు దొరికితే కష్టమని చెప్పేసి అక్కడ నుంచి వెనక డోర్ నుంచి ఆ పర్సన్ పారిపోతూ ఉంటాడనమాట. మాయా అది గమనించి మంజు ఎవరో డాక్టర్ని చంపడానికి వచ్చేసారు, నాకు అర్థమైపోయింది, నువ్వు డాక్టర్ ఎలా ఉన్నాడో చూడు, నేను ఆయన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తానని చెప్పి మాయా ఆ వచ్చిన పర్సన్ వెనకాల ఊగుతుంది అనమాట. బట్ అది పక్కనే చెప్పాం కదా ఆల్రెడీ విల్లా వెనకాల అడవి ఉందని. సో ఆ అడవిలో పడి ఆయన వాళ్ళు ఎటుపోయారో తనకు తెలియలా. సో మిస్ అవుతుంది అనమాట. అయ్యో షిట్ అనుకుంటూ మళ్ళీ వెనక్కి తిరిగి విల్లాలోకి వస్తాడు. ఈలోపు మాయ ఆ డాక్టర్ కట్లన్నీ ఇప్పేసి, ఏమైంది సార్, ఎవరు అని అంటే, ఏమో నాకు తెలీదు, నన్ను చంపడానికి వచ్చారు, బట్ నేను ఇక్కడికి ఇండియాకి వస్తున్న విషయం మీకు మా హాస్పిటల్ స్టాఫ్కి తప్ప ఎవరికి తెలీదు అని అంటదనమాట. అని అంటాడు డాక్టర్. అనగానే మాయకు డౌట్ వస్తుంది, నా ఫోన్ ఏమన్నా ట్రాప్ చేశారా ఎవరన్నా అని కొద్దిసేపు ఆలోచించి ఇమీడియట్గా టెలిఫోన్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి కనుక్కుంటుంది అనమాట. కొంచెం చెప్పండి, నా ఫోన్ ఏమన్నా ట్రాప్ చేశారా అంటే, కొద్దిసేపటికి అవును మేడం మీ ఫోను ట్రాప్ అయ్యింది అని చెప్పి అనగానే, ఓ షిట్, అలా తెలిసి ఉంటుంది సార్, వెరీ సారీ, బట్ మిమ్మల్ని ఒక సెక్యూర్ ప్లేస్లో పెట్టడం నా బాధ్యత, నేను పెట్టేస్తాను మిమ్మల్ని అక్కడ, బట్ ఏదో డైరెక్ట్గా మాట్లాడాలన్నారు కదా ఏంటి అనగానే, ఇప్పుడే వస్తానని చెప్పి ఆయన ల్యాప్టాప్ ఓపెన్ చేసి ల్యాప్టాప్లో కొన్ని విజువల్స్ ఉంటాయి ఆయన దగ్గర. ఆ విజువల్స్ చూపించి ఏవో మాట్లాడతాడనమాట. అవేంటి అనేది నేను రేపు చెప్తాను, ఈలోపు మీరు గెస్ చేయండి. సో ఆ విజువల్స్ చూపించి ఎస్ అని చెప్తాడనమాట. చెప్పగానే వీళ్ళిద్దరూ షాక్ అవుతారు. వాట్, వీళ్ళా అని అంటారనమాట. అనగానే ఎస్ సార్ అదే అనగానే సరే అని చెప్పేసి, ఇంకేంటి నేను కనుక్కుంటాను, అయిపోయింది, కేస్ ఇస్ సాల్వ్డ్ అని మాయా చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది అనమాట. చెప్పేసి ఇక డాక్టర్ని అక్కడి నుంచి తీసుకొని ఒక సెక్యూర్ ప్లేస్లోకి తీసుకొని వెళ్ళిపోతుంది మాయ ఆ డాక్టర్ని. అప్పుడు ఆ అడవిలో ఆ మనిషి ఎవరైతే ఉన్నాడో వాడు ఆ షిట్, డాక్టర్ తప్పించుకున్నాడు అని ఫీల్ అవుతాడనమాట. సో వాట్ నెక్స్ట్, ఎవరు ఆ మనిషి, ఎవరి గురించి డాక్టర్ చెప్పుంటారు అనేది మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఆ పర్సన్ ఎవరు అనేది నేను రేపు రివీల్ చేస్తాను. ఓకే, అంటిల్ దెన్ టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.